సంజయ్ గారు ఇప్పుడే అడిగినారు, అక్కడ ఆర్మూర్లో జీవన్ రెడ్డి అడిగినాడు, నిర్మల్లో ఇంద్రకరణ్ రెడ్డి అడిగినాడు, సిరిసిల్లలో కేటీ రామారావు అడిగినాడు, బీడీ కార్మికులు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడ ఎమ్మెల్యేలు అడిగినారు. సంజయ్ ఇంకా ఎమ్మెల్యేని కానే లేదు, కానీ ఆయన కూడా దుకాణం మొదలుపెట్టిండు. ఏంటంటే కొత్త బీడీ కార్మికులకు కొత్తగా నంబర్ వచ్చిన వాళ్ళకు కూడా చేర్చాలని చెప్పిండు. సంజయ్ నా బిడ్డ కాబట్టి డెఫినెట్గా 100% కొత్తగా నమోదైన బీడీ కార్మికులకు కూడా పెన్షన్ మంజూరు చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది నా వాగ్దానం అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. వాళ్ళు కూడా రందిపడే అవసరం లేదు, వాళ్ళందరూ కూడా పెన్షన్ వచ్చే విధంగా నేనే ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తాను కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకొక విషయం ఆలోచన చేయాలి మీరు. చేనేత కార్మికులను ఆదుకోవడానికి ఒక 50% రంగులు రసాయనాలు ఫ్రీగా ఇస్తా ఉన్నాం. కొన్ని థ్రిఫ్ట్ స్కీములు పెట్టినాం, అయినా నాకు ఇంకా తృప్తి లేదు. నేను ఆ కేటీ రామారావుకి చెప్పిన, మీరు సిరిసిల్లలో ఎట్లయితే చేసినావో ఇంకా కూడా ఏదైనా కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పినాం. రాబోయే రోజులలో బడ్జెట్లో చేనేతకు మా రమణ గారు కూడా చెప్తా ఉంటారు, ఆయన కూడా చేనేత వర్గానికి చెందినవాడు కాబట్టి నాకు ఆయన ఎప్పుడు చెప్తూనే ఉంటాడు, చేనేత కార్మికులను ఆదుకోవడానికి ఇంకా బడ్జెట్ పెంచి తప్పకుండా రాబోయే రోజులలో ముందు రోజులలో మరిన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటామని నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా వ్యవసాయం, నేను బండలింగాపూర్లో నైట్ హాల్ట్ ఉన్నా, సాగర్రావు గారితో వచ్చి అక్కడ పడుకున్నాం. నేను మొన్న జగిత్యాలు వచ్చినప్పుడు సాగర్రావు గారు కోరినాడు, సార్ బండలింగాపూర్లో మీరు నిద్ర చేసినారు, అక్కడ ప్రజలు మండలం కావాలని కోరుతున్నారంటే ఇమీడియట్గా దాన్ని చేసినాము, ఇచ్చినాము. అది మీకు సంతోషం కలిగించింది. బండలింగాపూర్ చెరువు అంతా నేను తిరిగి చూసిన ఆ రోజు. ఆనాడు చెరువుల పరిస్థితి ఏముండో మీకు తెలుసు. వరదకాలం ఒక తూంబెట్ట